హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ కీరా పప్పునండి. అదే కీరా దోసకాయ అంటారు కదా, కుకుంబర్ అని కూడా అంటారు. అది పప్పు చేశానండి, ఆంధ్ర స్టైల్లో చేశాను. పప్పు 50 గ్రాములు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒకటే కీరా తీసుకున్నానండి. తాలింపుకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, చింతపండు, ఒక నిమ్మకాయ అంత అండి. ఇప్పుడు పప్పు కడిగేసి పెట్టుకున్నాము. కీరా ఒకటే అన్నాను కదా, అది ఇంత ముక్కలు చేసుకోవాలి. చిన్న ముక్కలు వద్దండి, ఇలా పెద్ద ముక్కలు చేసుకోండి. ఉల్లిపాయలు చీల్చుకున్నాను, పచ్చిమిరపకాయలునండి అన్నీ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఒక 3 లేక 4 విజిల్స్ రానిచ్చుకోండి. ఎందుకంటే కీర మెత్తగా అయిపోతే బాగుండదు, అది ముక్కలు ముక్కల్లా ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా విజిల్స్ రానిచ్చుకున్న తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఇలా నెమ్మదిగా కలుపుకోండి. అలా ముక్కలు ఉండేటట్టు చూసుకోండి. గట్టిగా ఉంటే వాటర్ పోసుకోండి, లేదు కొంచెం పలుసగానే ఉంది బాగుంది అనుకుంటే అలా ఉంచుకోవచ్చండి. అయితే నాకు కొంచెం గట్టిగా ఉందని నేను ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసాను. ఇలా చూసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు, కారం 1 స్పూను, పచ్చిమిరపకాయలు వేసాము. అయినా కానీ కీరా ఒకటి, ఆనపకాయ ఒకటి సప్పగా ఉంటుందండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ తగినంత. పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువే వేసుకోవాలి. దోసకాయలోకి ఆనపకాయలో అయితే మరీ సప్పగా ఉంటుంది. ఇప్పుడు కీరా దోసకాయ కూడా సప్పగానే ఉంటుందండి. అందుకని పులుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇలా ఇంతే పలుసగా చేసుకోండి, మరి చిక్కగా అయితే కూడా బాగోదు. ఇంతే పలుసగా చేసుకుంటే ముక్కలు ఇట్లా కనిపిస్తాయండి. మెక్కలు మాత్రం మెత్తగా చేసుకోకండి. తాలింపు వేసేసుకున్నాము. ఆయిల్ 2 స్పూన్లు వేసుకుని ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకున్నాం. ఇంగువ కూడా వేసానండి. ఇలా తాలింపు వేసేసుకున్నాము. రెడీ అయిపోయిందండి కీరా పప్పుని. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొత్తగా ఉంటుంది. వీడియో అంతా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.